ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు ఆఫ్ఘన్ ఆటగాళ్లపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. ఏ కోసైనా వారికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా చివరి వరకు నిలకడగా ఆడింది. దీంతో 3 టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో ఎడమ చేతి వాటం ఆల్రౌండర్ శివన్ దుబే మ్యాచ్కే హైలైట్గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రమాదకర బ్యాట్స్మెన్, అలానే కెప్టెన్ అయిన ఇబ్రహీం జద్రాన్ వికెట్ తీయడంతో పాటు మరొక వికెట్ పడగొట్టి బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు శివన్ దుబే. కేవలం 40 బంతుల్లోనే 60 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో భారత ఆటగాడు గౌతమ్ గంభీర్ దూబే గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ ఏమన్నాడంటే, ఇంతకాలం ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అనగానే సెలెక్టర్లతో పాటు మేనేజ్మెంట్ కూడా మొదట హార్దిక్ పాండ్యా పేరే స్ట్రైక్ అయ్యేది. గతంలో జరిగిన టీ20 ప్రపంచ కప్తో పాటు వన్డే ప్రపంచ కప్లో కూడా హార్దిక్ పాండ్యా గాయపడ్డంతో టీమిండియా ఢీలా పడిపోయింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే పాండ్యా తప్ప ఎవరూ లేరు అనే పరిస్థితికి వచ్చేశారు. అలాంటి సమయంలో శివన్ దుబే సూపర్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టి పాండ్యాను కూడా టెన్షన్ పెట్టే ఉంటాడు. శివన్ దుబే లాంటి ఆల్రౌండర్లకు తరచుగా అవకాశం ఇస్తే హార్దిక్ పాండ్యా స్థానాన్ని ఎప్పుడో భర్తీ చేసేవారు. అలా కాకుండా పాండ్యాపై ఎక్కువగా ఆధారపడి టీమిండియా మేనేజ్మెంట్ పెద్ద పొరపాటు చేసింది. ఇకపై అటువంటి పొరపాట్లు చేయకుండా మిగిలిన ఆల్రౌండర్లకు కూడా తరచుగా అవకాశాలు ఇవ్వాలి అని గంభీర్ పేర్కొన్నాడు.